A student adds a few drops of universal indicator to a dilute solution of vinegar taken in a test tube. Which of the following color would be observed అన్నాడు. ఒక విద్యార్థి పరిచనాలకులో తీసుకున్న వెనిగర్ ద్రావణానికి కొన్ని చుక్కల సార్వత్రిక సూచికను కలిపాడు. ఆ ద్రావణం చూపే రంగు రెడ్ కలర్ కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది. Which of the following is used as a mild antiseptic? కింది వాటిలో బలహీన యాంటీసెప్టిక్గా ఉపయోగపడినది సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. వంట సోడా అనేది యాంటీసెప్టిక్గా ఉపయోగపడుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ సరైనది. అండ్ బ్రింగింగ్ ఏ లైటెడ్ మ్యాచ్ స్టిక్ నియర్ ది మౌత్ ఆఫ్ ది టెస్ట్ ట్యూబ్ ఇన్ విచ్ NaOH అండ్ జింక్ రియాక్ట్. NaOH మరియు జింక్ ముక్కలు గల పరిచనాలకు మూతి దగ్గరకు మండుతున్న అగ్గిపుల్లను తెచ్చినా అది పాప్ సౌండ్తో ఆర్పి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ విడుదల అవుతుంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ సరైనది. ఏ గివెన్ పీస్ ఆఫ్ మెటల్ ఈజ్ టు బి షేప్డ్ ఇంటూ ఏ కండక్టర్ ఆఫ్ మినిమం రెసిస్టెన్స్. ఇట్స్ లెంగ్త్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ షుడ్ బి రెస్పెక్టివ్లీ. ఇవ్వబడిన లోహపు ముక్కను దాని కనిష్ట నిరోధ స్థితికి తెచ్చే విధంగా దాని ఆకారం మార్చబడినది. దాని పొడవు మరియు మధ్యఛేద వైశాల్యాలు వరుసగా అన్నాడు. మనకి పొడవు అనేది ఆర్ రెండు కూడా అనులోమానుపాతంలో ఉంటుంది. R is proportional to L and R is inversely proportional to 1/A. కాబట్టి పొడవు చాలా తక్కువగా మధ్యఛేద వైశాల్యం ఎక్కువగా ఉండేదే మనకి తక్కువ నిరోధం చూపుతుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. A and B is పటంలోని A మరియు B బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా అన్నాడు. ఇక్కడ 1 amps కరెంట్ ప్రవహిస్తున్నది. 2 volts బ్యాటరీ ఇచ్చాడు. ప్లస్ మైనస్ 2 ohms నిరోధం ఇచ్చాడు. 5 volts బ్యాటరీ ఇక్కడ. ఇప్పుడు ఈ రెండింటి బిందువుల మధ్య పొటెన్షియల్ తేడా ఎంత? A మరియు B మనం ఈ డైరెక్షన్లో తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ -2 volts. ఎందుకంటే EMF ఆఫ్ ది బ్యాటరీ ఈస్ టేకెన్ యాజ్ నెగిటివ్ when we move from positive terminal to negative terminal. And ఇక్కడ రెసిస్టెన్స్ ఇచ్చాడు. V is equal IR. R వచ్చి 2 కాబట్టి 2 into 1 volts. ఎందుకంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. ది పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ది రెసిస్టర్ ఈస్ టేకెన్ as negative when we move along the direction of electric current. ఎలక్ట్రిక్ కరెంట్ డైరెక్షన్లోనే మూవ్ అవుతున్నప్పుడు నెగిటివ్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పాజిటివ్ వస్తుంది 5 volts. ఎందుకంటే ఈజ్ టేకెన్ యాజ్ పాజిటివ్ వన్ వై మూవ్ అక్రాస్ ది బ్యాటరీ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. ప్లస్ వస్తుంది. ఇప్పుడు -2 volts. 2 into 1 2 volts plus 5 volts that is equal -4 volts plus 5 volts 1 volts అనేది సరైన సమాధానం. నేచర్ ఆఫ్ ది ఫ్యూజ్ మస్ట్ బి. ఫ్యూజ్కి ఉండవలసిన లక్షణాలు అది సన్నగా ఉండాలి మరియు అల్ప ద్రవ్యగుణ స్థానం కలిగి ఉండాలి. అంటే థిన్ వైర్ ఆఫ్ లో మెల్టింగ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది సరైన ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ది యాంగిల్ బిట్వీన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B and యూనిట్ వెక్టర్ నార్మల్ టు ఏరియా ఆఫ్ ది కాయిల్ A is 30 degrees in case 1 and 60 degrees in case 2, then the ratio of flux of case 1 to the case 2 is. అయస్కాంత క్షేత్రం B మరియు తీగ వైశాల్యం Aకు లంబంగా గల ఏకాంక సదిశకు మధ్య గల కోణం 30 degrees మొదటి సందర్భంలో, 60 degrees రెండవ సందర్భంలో ఉంటే సందర్భం 1 మరియు సందర్భం 2లో అవివాహాల నిష్పత్తి అన్నాడు. ఇక్కడ మనకి అవివాహం π = BA cos θ. ఆ సూత్రం ప్రకారం cos 30 = cos 60 వేస్తే cos 30 √3/2 అండ్ cos 60 1/2 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ √3:1 కాబట్టి బి సెకండ్ ఆప్షన్ సరైన. ది ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ వేవ్ లెంగ్త్స్ ఆఫ్ రేడియేషన్స్ ఇన్ ఎన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఈస్ అన్నాడు. విద్యుదయస్కాంత వర్ణపటంలోని వికిరణాల తరంగదైర్ఘ్యాలు పెరిగే క్రమం గామా రేస్, యూవీ రేస్, IR రేస్ అండ్ మైక్రోవేవ్స్ అనే టెక్స్ట్ బుక్లో ఉంది. మనకు ఆ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో రాస్తే ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన ఆప్షన్ అవుతుంది. The value of principal quantum number is 3. The number of orbitals and electrons in the cell respectively are. ప్రధాన క్వాంటం సంఖ్య 3గా గల కర్పణంలోని ఆర్బిటాలు మరియు ఎలక్ట్రాన్ల సంఖ్యలు వరుసగా అన్నాడు.
ఇక్కడ మూడవ క్వాంటం సంఖ్యల మూడవ కక్షలో మనకి ఎస్పిడి అని 3 ఆర్బిటాల్స్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్ 1, పి ఆర్బిటాల్స్ 3, డి ఆర్బిటాల్స్ 5 కాబట్టి మొత్తం యాడ్ చేస్తే 5 + 3 + 1 9, 9 2s are 18 ఎలక్ట్రాన్స్కి చోటు ఉంది కాబట్టి 4th ఆప్షన్ అనేది సరైనది. If m is magnetic quantum number and L is angular momentum quantum number, then m అయస్కాంత క్వాంటం సంఖ్య మరియు L కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య అయినా మనకు తెలుసు సూత్రం m = 2l + 1 అని. దాని ప్రకారం ఆ ఆప్షన్ ఎక్కడా లేదు, కానీ Lకి రాస్తే L = m-1/2 అవుతుంది కాబట్టి 3rd ఆప్షన్ అనేది సరైన ఆప్షన్. Which of the following electronic configuration represent the element with maximum electron affinity అన్నాడు. కింద ఎలక్ట్రాన్ విన్యాసంలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని సూచించే మూలకం. ఇక్కడ పీరియడ్స్లో మనకి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది పెరుగుతుంది, గ్రూపుల్లో తగ్గుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే మనకి ఇక్కడ క్లోరిన్ అనే 2 మూలకాలు ఇచ్చాడు. టెక్స్ట్ బుక్లో క్లోరిన్కి ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉంటుందని ఉంది కాబట్టి క్లోరిన్ అనేది సరైన ఆప్షన్ అవుతుంది, 4th. The total number of inner transition elements present in the modern periodic table is. నవీన ఆవర్తన పట్టికలోని మొత్తం అంతర్పరివర్తన మూలకాల సంఖ్య అన్నాడు. అంతర్పరివర్తన మూలకాలు అంటే యాక్నైడ్స్, లాక్నైడ్స్ రెండింటిని కలిపి మనం ఇంటర్ ట్రాన్సాక్షన్ ఎలిమెంట్స్ అంటాం. అవి 28 కాబట్టి ఎఫ్ బ్లాక్ మూలకాలు 4th ఆప్షన్ సరైనది. If B represents magnetic field and I represent current, then the direction of force acting and the conductor PQ is. అయస్కాంత క్షేత్రాన్ని B మరియు విద్యుత్ ప్రవాహాన్ని I సూచిస్తే వాహకం PQ పై పనిచేసే బల దిశ అన్నాడు. ఇక్కడ మనకి క్రాస్ మార్క్ ఇచ్చాడు. క్రాస్ ఇండికేట్స్ ది డైరెక్షన్ ఆఫ్ B అండ్ ఇట్స్ ఇంటూ ది పేజ్ కాబట్టి రైట్ హ్యాండ్ రూల్ ప్రకారం మనం చేసి చూస్తే ఫస్ట్ ఆప్షన్ అనేది సరిగ్గా మనకి సరిపోతుంది కాబట్టి ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. మ్యాథమెటికల్ ఫార్మ్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈస్. ఫారడే యొక్క విద్యుత్ అయస్కాంత ప్రేరణకు గణితాత్మక రూపం ε = ΔΠ/ΔT. If a straight conductor, not a loop, moves in a uniform magnetic field, the EMF induced across the conductor is called induced EMF. 2nd ఆప్షన్ సరైనది. ఒక తిన్నని వాహకం ఉచ్చుగా ఒక సమరీత అయస్కాంత క్షేత్రంలో కదులుతున్నది. ఆ వాహకంలో ప్రేరితమైన విద్యుత్ చాలక బలం ప్రేరిత విద్యుత్ చాలక బలం కాబట్టి 2nd ఆప్షన్ సరైనది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సబ్స్టాంట్ యాడెడ్ అండ్ ఓర్ టు గెట్ రిడ్ ఆఫ్ ఎర్త్లీ ఇంప్యూరిటీస్ డ్యూరింగ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఏ ఫ్యూజిబుల్ కాంపౌండ్ ఈస్. గలన స్థితిలో ధాతువును పొందినప్పుడు అందులోని మలినాలను తొలగించుటకు ధాతువుకు కలిపే పదార్థం ఫ్లక్స్ ద్రవకారి. 3rd ఆప్షన్ సరైనది. pH values of 4 solutions P, Q, R and S are 4, 7, 8 and 9 respectively. Put them in sequence according to their nature. P, Q, R మరియు S అను 4 ద్రావణాల pH విలువలు వరుసగా 4, 7, 8 మరియు 9 వీటిని వాటి స్వభావం ఆధారంగా క్రమంలో అమర్చితే 0 to 7 ఆమ్లాలు, 7 అనేది తటస్థ ద్రావణాలు అంటే లవణాలు, 7 కన్నా ఎక్కువ 14 లోపల ఉంటే చారత్వం కాబట్టి ఆ ప్రకారం మనం 3rd ఆప్షన్ని సరైనగా సూచించు. In the adjacent diagram, V1, V2 represent velocities and N1, N2 represent refractive indices. Then which of the following option is correct? పక్క పటంలో V1, V2 వేగాలు మరియు N1, N2 వక్రీభవన గుణకాలు అయితే క్రింది వాటిలో సరైనది. ఈ పటాన్ని మనం పరిశీలిస్తే అది రేరర్ మీడియం అంటే వెల్లయానకం నుండి సాంద్రత యానకం డెన్సన్ మీడియంలోకి ప్రయాణిస్తున్నట్లు మనకు తెలుస్తున్నది. కాబట్టి ఇక్కడ N1 ఎక్కువగా ఉంది కాబట్టి కాంతి వేగం తక్కువ కాబట్టి N1 ఈజ్ గ్రేటర్ దాన్ N2, V1 ఈజ్ లెస్ దాన్ V2 అనేది సరైన సమాధానం అవుతుంది, 4th ఆప్షన్. To rarer medium, the refractive indices of the mediums are √2 and 1. If the angle of incidence is 30 degrees, the angle of refraction is will be అన్నాడు. ఇక్కడ మనం స్నెల్ సూత్రం ఉపయోగించి స్నెల్ లా ప్రకారం N1 sin I = N2 sin R ప్రకారం చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ N1 = √2 అని ఇచ్చాడు మనకి, ఇక్కడ ఉంది N2 = 1.
రిఫ్రాక్టివ్ ఇండిసెస్ అవి. నెక్స్ట్ యాంగిల్ ఐ ఈక్వల్ 30 degrees అని ఇచ్చాడు. దీని ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తాం. n1 ఈక్వల్ √2 sin i వచ్చి sin 30 ఈక్వల్ n2కి 1 sin r. r అనేది మనం కనుక్కోవాలి. రిఫ్రాక్టివ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ √2 into sin 30 వచ్చి 1/2 sin r. √2 into 1/2ని మనం √2 into √2 ఏమవుతుంది 2 అవుతుంది కాబట్టి అలా రాసుకోవచ్చు. √2 క్యాన్సిల్ అవుతుంది. therefore sin r equal 1/2. 1/2 sin 45 equal 1/2 అని మనకు తెలుసు కాబట్టి యాంగిల్ r ఈక్వల్ 45 degrees అనేది సరైన ఆన్సర్ అవుతుంది. A ray of light passes normally through a slab n equal 1.5 of thickness 4 centimeters. Then time taken by the ray go across the slab is 4 centimeterల మందం గల గాజు దిమ్మ n equal 1.5కు లంబంగా ఒక కాంతి కిరణం ప్రయాణించినప్పుడు ఆ దిమ్మ గుండా కాంతి కిరణం ప్రయాణించడానికి పట్టే కాలం 2 × 10⁻⁻10 seconds. ఇది టెక్స్ట్ బుక్లో ఉంది. ఆ ప్రకారం చేస్తాము. ఫస్ట్ ఆప్షన్ ఆటో రిడక్షన్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫార్ స్వయం సేకరణానికి అనుకూలమైనది సల్ఫైడ్ ధాతువు. సెకండ్ ఆప్షన్ సరైనది. ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ హెమటైట్ ది ఫ్లక్స్ ఈస్ హెమటైట్ నుండి ఇనుమును సంగ్రహించినప్పుడు ఉపయోగించే ద్రవకారి సున్నపరాయి లైమ్స్టోన్. థర్డ్ ఆప్షన్ అనేది సరైనది. Isomers of an organic compounds have different chemical properties. ఫస్ట్ ఆప్షన్ సరైనది. కార్బన్ సమ్మేళనాలు సాదృశ్యాలు విభిన్న రసాయన ధర్మాలను కలిగి ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ సరైనది అవుతుంది. ది సెకండరీ సఫిక్స్ ఫార్ ది ఫంక్షనల్ గ్రూప్ కీటోన్ ఈస్ కీటోప్రోమేవ్ సమూహం యొక్క ద్వితీయ పరపదం ఓన్ కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది సరైన సమాధానం అవుతుంది. Ethanoic acid is obtained from ethanol in presence of acidified potassium dichromate. It is ఆమ్లీకృత పొటాషియం డైక్రోమేట్ సమక్షంలో ఇథనాల్ నుండి ఇథనోయిక్ ఆమ్లం ఏర్పడుతుంది. ఇది యొక్క ఆక్సీకరణ చర్య ఆక్సిడేషన్ రియాక్షన్. గ్యాసోహాల్ ఈస్ అండ్ మిక్చర్ ఆఫ్ ఇది వేటి మిశ్రమం గ్యాసోహాల్ అన్నాడు. గ్యాసోలిన్ ప్లస్ ఇథనాల్. సెకండ్ ఆప్షన్ సరైనది. An object is situated at a distance of 2 centimeters from a convex surface of radius of curvature 5 centimeters. The distance from surface at which the image appear is అన్నాడు. ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ అడిగాడు మనకి. ఇక్కడ మనం ఉపయోగించాల్సిన ఫార్ములా n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్ n2 మైనస్ n1/r. n1 n2 ఇచ్చారు. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్, మనం ఇమేజ్ డిస్టెన్స్ని ఫైండ్ చేయాలి. n2 వచ్చి 1.5/v. విని మనం కనుక్కోవాలి. n1 ఇచ్చాడు 1/u వచ్చి 2 centimeters n2 1.5/n1 వచ్చి 1/r ఈక్వల్ టు 5. మనం సొల్యూషన్ చేస్తే 1.5/v మైనస్ హాఫ్ తీసుకుని పోతాం. ఇది తీసేస్తే మనకి 0.5/5 వస్తుంది. మైనస్ హాఫ్ అవుట్ సైడ్ వస్తే ప్లస్ హాఫ్. 1.5/v ఈజ్ ఈక్వల్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 × హాఫ్ వచ్చి 1 అవుతుంది. 1 × 5 5/5 × 2 10. 5 × 2 10. 2 × half 1 plus 5 × 1 5. Therefore 1.5/v equal to 6/10. v by 1.5 is equal 10/6 అవుతుంది. v is equal 1.5 అవుట్ సైడ్ వస్తే 10 × 1.5 15/6.
that is equal to 0.5. 6 2s are 12, 0.3 మిగులుతుంది, 6 5s are 30. ఇది కరెక్ట్ ఆన్సర్. A beam of light converges at a point X. Now a convex lens of focal length 15 cm is placed in the path of the convergent beam of 10 cm from X. The point at which the beam converges now is. కాంతి కిరణం X అనే బిందువు వద్ద కేంద్రీకరించబడుతుంది. 15 సెంటీమీటర్ల అభ్యంతరం గల కుంభాకార కటకాన్ని X బిందువు నుండి 10 సెంటీమీటర్ల దూరంలో అమర్చినప్పుడు కిరణ పుంజం కేంద్రీకరించబడు స్థానం 15 + 15 30 సెంటీమీటర్స్ అవుతుంది. X వైపుగా ఒకటి ఫస్ట్ ఆప్షన్ సరైనది. The refractive index of the material of a double convex lens is 1.5 and its focal length is 25 centimeters. If the radii of curvatures are equal, the value of radius of curvature is అన్నారు. ఇప్పుడు మనం దీనికి ఉపయోగించాల్సిన ఫార్ములా 1/f ఈక్వల్ n-1 ఇంటూ 1/r1 మైనస్ 1/r2. ఇక్కడ మనకి r1 r2 ఈక్వల్ అన్నారు. ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ యూజ్ చేసాం కాబట్టి r1 r అవుతుంది, ప్లస్ వస్తుంది సైన్ కన్వెన్షన్ ప్రకారం. r2 ఈక్వల్ మైనస్ r అవుతుంది. రెండు ఈక్వల్ కాబట్టి r తీసుకుందాం. 1/f సబ్స్టిట్యూట్ చేస్తాం. f ఎంత 25 సెంటీమీటర్స్ అన్నాడు ఫోకల్ లెంగ్త్. n 1.5 ఇచ్చాడు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ -1/1/r1 వచ్చి 6 మైనస్ ఇక్కడ మైనస్ తీసుకోవాలి సైన్ కన్వెన్షన్ ప్రకారం. 1/25 ఈక్వల్ టు ఇది మైనస్ చేస్తే మనకి 0.5 వస్తుంది. 1/r మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ r, that is equal 1/25, that is equal 0.5 ని 1/2 గా రాసుకోవచ్చు. 1 + 1/r 1/25 ఈక్వల్ 1/2 ఇంటూ 2/r. 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 1/25 ఈక్వల్ టు 1/r. therefore r ఈక్వల్ 25 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. Thank you very much. Please subscribe the channel and like, share this video.